వంశీ గారు, ల్యాండ్ టైటిలింగ్ ఫైట్ బాబు వర్సెస్ జగన్, ఇది చాలా సెన్సేషనల్ అంశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దానిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసుకురాలేదని వైఎస్ఆర్సీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాని ఉద్దేశం అది కాదని చెప్తుంది. మోదీ గారు పెట్టమంటే మేము పెట్టామని చెబుతుంది. ఇలాగ అనేక డొంక తిరుగుడు వ్యవహారాలన్నీ చెబుతూ వస్తూ ఉన్నారన్నమాట. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ధర్మాన కృష్ణదాస్ గారు అసెంబ్లీలో చట్టసభల సాక్షిగా నేను ఈ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను అని చెప్పి వారు చక్కగా చిడతలు తీసుకొని టికీ 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 కొట్టి చెప్పాడు అనమాట. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి దానికి సంబంధించి అమెండ్మెంట్స్ జీవో వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు భయపడిపోయారు. ఎవరైనా రిజిస్ట్రేషన్కి పోతే మీ డాక్యుమెంట్లన్నీ మా దగ్గర పెట్టేసేయండి, మీకు జిరాక్స్ ఇస్తూ ఉంటున్నారు. నా ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళు ఎవరండి? ఇది తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్తే కొంచెం జనానికి ఇది రాలా. దాని మీద లాయర్లు చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు, కానీ రాలా. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు దీని మీద జీవో బయటకు వచ్చింది. దాంతో వెంటనే ప్రజల్లో ఒక్కసారి భయం ఏర్పడింది. అంటే మనం గమనిస్తే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారండి. మనం గతంలో కూడా చెప్పాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆస్తి ఎలా వచ్చింది, వాళ్ళ తండ్రి గారు ఇస్తేనో వాళ్ళ తాతగారు ఇస్తేనో లేదా వాళ్ళ అమ్మగారి తరపు నుంచి వస్తేనో ఆస్తి వచ్చింది, లేదా ఇతను కష్టపడి సంపాదించుకుంటే ఆయన కొనుక్కుంటే ఆస్తి వచ్చింది. మా ఆస్తి మీద నా ఫోటో ఉండాలి ఎవరైనా సరే, లేదా వాళ్ళ తండ్రి గారు ఇస్తే వాళ్ళ ఫోటో ఉండాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫోటో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటం ఏంటండి బాబు? ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కొనిచ్చాడేంది వీళ్ళందరికీ, లేకపోతే రాజారెడ్డి గారు ఏమైనా కొనిచ్చారేంది వీళ్ళందరికీ, లేకపోతే వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఇదనుకున్నారా? అంటే పాస్బుక్ల మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందో అంటే రేపొద్దున ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వైసీపీ దగ్గరికి వెళ్ళిపోతే ఇక ఆస్తి ఫోటో ఉంటే నాదే అంటారు కదా. ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ మీద మీ ఫోటో ఉండిద్దా నా ఫోటో ఉండిద్దా? నేను ఎగ్జామ్ రాసేది నాది ఉండిద్ది, మీది పెట్టుకుంటావా? లేదా ముఖ్యమంత్రి గారిది పెట్టుకుంటావా? ఇలాగా కొన్ని అంశాల విషయంలో ఆయన చేసినటువంటి ఆ ఫోటోల పిచ్చి, ఆ ఫోటో ఫ్రేమ్ పిచ్చి పతాక స్థాయికి పోయి చివరికి అది ఇప్పుడు బూమ్రాంగ్ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి దీని ప్రభావంతో చాలామంది రైతాంగం, చాలామంది ప్రజలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి తెలిసినటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వాళ్ళ కొంపలు కొల్లేరైపోతాయి. ఇక భూములు ఉన్నటువంటి వాళ్ళు, స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇక దాని చుట్టూతో ఇక తిరగలేక చావాలి. ఎలా ఉండిద్ది అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మద్యం నిషేధం అన్నారు. మద్య నిషేధం చెప్పి మద్యం ఎలా అయితే బాగానైద్దని అనుకొని ఓట్లు వేశారో, ఎలా అయితే వచ్చిన తర్వాత మద్యాన్ని మొత్తం ప్రభుత్వం ఆపేసి మొత్తం ప్రైవేట్గా తయారు చేసి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ప్రైవేట్గా అమ్మించటం, ఎక్కడైతే దానికి కనీసం ఫోన్పేలు లేవు, ఏమీ లేవు, క్యాష్ డిపాజిట్లు చేయటం, మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే, తెచ్చేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే, తీసుకుపోయేది వాళ్ళే, తీసుకొచ్చుకునేది వాళ్ళే, ఎత్తుకుపోయేది వాళ్ళే, డబ్బులు తీసుకునేది వాళ్ళే, డబ్బులు ఎత్తుకొని పోయేది వాళ్ళే. అలా జరిగింది మద్య నిషేధం. ఇవాళ మద్య నిషేధం అంటే ఏంటి? ప్రభుత్వం కూడా ప్రైవేట్ వ్యక్తులు అమ్మే విధంగా మద్య నిషేధం అయింది. అది మొత్తం టోటల్ ఓవరాల్గా ప్రభుత్వం చుట్టూతో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతో దానికి కేంద్రీకృతమైందనే విమర్శలు ఉన్నాయి. మరి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం. మరి మద్యంది ఎట్లా అయితే చెప్పారో, ఎలా అయితే చేశారో, రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అంతే. ఇప్పటికే పాస్బుక్ల మీద ఫోటోలు వచ్చేసినాయి, అద్దురాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వచ్చేసినాయి మొత్తం అద్దురాళ్ళ దగ్గర. ఇక రేపొద్దున భూముల దగ్గర ఆయన మొత్తం నాదే అని అంటాడు. ఇక అప్పుడు జేబులో పెట్టుకుని ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళడానికి కూడా ఉండి ఇల్లు కూడా ఉంది కదా. తెలియదు కదా సార్. ఇది భయపడుతున్నారు. దీన్ని వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నా, ఎంత సర్ది చెప్పినా, ఎంత అది కాదు ఇది కాదని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు చెప్పినా, ఎవ్వరు చెప్పినా కానీ నీకు ఇది లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము రావటంతో వారం రోజులను 2వ సంతకంతో రద్దు చేస్తాము. ఫస్ట్ డిఎస్సి పెట్టినట్టున్నారు, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం ఒక వారంలో అన్నారు. ప్రజలు ధైర్యం లేదంటే ఏంటి? ఆస్తులు పత్రాలు. సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎవరన్నా ఉంటే వాళ్ళు పోయి ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోమనండి. వాళ్ళు పోయి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ డాక్యుమెంట్లు కూడా పెట్టుకుంటారు. అంతే కదా. అందుకని ఇప్పుడు మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లా ఎందుకు? వాళ్ళు కూడా వామ్మో ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయని వాళ్ళు కూడా ఉద్దు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత చూద్దాం అనుకుంటున్నారట. వైసీపీ వాళ్ళు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆస్తులు ఇస్తారా అండి? కష్టపడి ఆస్తులు ఇస్తారా? ఎవరిని ఇస్తారా?
మొన్న ఎవరు పులివెందుల్లో అతను ఎవరు అడిగారు భారతి గారిని, ఏంటండి మా ఫోటో పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏందండి, మా తాతగారి మా నాన్నగారు ఇచ్చిన భూములు పోయినా మీ ఆయన ఫోటో ఏందండి అని అడిగారు. ఏం చెప్తారు దానికి? సమాధానం లేదండి. ఏం మాట్లాడతారామా? ఏం మాట్లాడటానికి ఏం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి భయభ్రాంతులు గురి చేస్తుంది. నిజంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఆ భూములు మొత్తం రాష్ట్ర ప్రజానీకం భూములు మొత్తం ఏవైతే ఎన్ని ఉన్నాయో అవి మొత్తం రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. పాస్బుక్ మీద ఫోటో వచ్చింది, ల్యాండ్ అద్దురాళ్ళు వాళ్ళ ఫోటోలు వేశారు, చివరికి దీని మీద తీసేసుకుంటారు, ఇంకా అయిపోయింది. అరే గోవిందా గోవిందా అని చెప్పి తిరుపతి కొండకి మెట్లు ఎక్కాల్సిందే కానీ పోయి ఏం చేస్తారు? ఎందుకంటే ఏం చేయగలుగుతారు ప్రజలు? ఎవరు పోరాడతారు? ఎవరు చేస్తారు? పెడితే మాట్లాడితే కేసులు పెడతారు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రజలు ఇంకెక్కడుండేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్నది ఆలోచించాల్సిన అంశం. పిచ్చి పతాక స్థాయికి పోయి ఈ రకంగా తయారైందని అనుకోవాలి. ఎవరైనా చెప్పొద్దు అధికారులు, బుర్రందా అధికారులకి? పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు ఏందండి? అడిగేవాళ్ళు లేరనే ఇష్టానుసారంగా. దీని మీద కూడా మన కోర్టులకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదంటున్నారు. ఏముండిద్ది? చట్టం అట్లా చేశారు, అలా చేశారు. కోర్టుకి వెళ్ళడానికి లేదు. దాని మీద కోర్టుకి వెళ్ళిన మన న్యాయం జరగదు, మన ఆస్తులు మనకు ఉండవు. మనం లోన్లు కావాలంటే బ్యాంకులకు వెళ్ళాలంటే మనకు లోన్లు వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వీళ్ళ చుట్టూ తేడా తిరుగుతారండి. ఏంది అసలు ఇది? ఏమన్నా అర్థం పర్థం ఉన్న వ్యవహారం అనేది? భారతదేశంలో ఎక్కడ ఉంది చట్టము? డంబాబుస్ చట్టం తెచ్చి ప్రజల్ని ఈ రకంగా అన్యాయం చేయాలనుకుంటారా? దానికి మళ్ళీ తందనెకనం తోమని చెప్పిన మంత్రులు వచ్చి అలా కాదు ఇలా కాదు అలా కాదు చేయించుకోండి మీరు రిజిస్ట్రేషను. మీ ఆస్తులు మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అదనుంటే చేయించుకోండి. మీ పాస్బుక్లు మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారని తెలిసిద్ది. ఇవ్వట్లేదు వాళ్ళకి. వైసీపీ వాళ్ళు చేయించుకోవట్లేదండి. ఎవరైనా చేయించుకుంటారని చూస్తున్నారు. ఎవరైనా చేయించుకుంటే చూసి అబ్జెక్షన్ పెట్టేద్దాం, అబ్జెక్షన్ పెట్టేసుకొని వాళ్ళ డాక్యుమెంట్లు కొట్టేద్దాం, వాళ్ళ ఆస్తులు కొట్టేద్దాం. ఇదే అండి ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన పని. దుర్మార్గం కాకపోతే ఏంటిది? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అంటే ప్రభుత్వ సొమ్ముని తనఖా పెట్టి ఎలాగైతే డబ్బులు తీసుకున్నారో ఇప్పుడు ప్రజల ఆస్తులను కూడా తనఖా పెట్టుకొని ఆలోచన. 10 లక్షల కోట్ల అప్పు ఉందండి. 5 కోట్ల మంది జనాభా, 10 లక్షల కోట్ల పైన అప్పు ఉందంటే ఒక్కొక్క తలకి ఎంత ఉన్నట్టు? 2 లక్షల పైన మన తెలి మీద అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద. అతను ఆంధ్రప్రదేశ్లో పాస్బుక్కో లేకపోతే ఆధార్ కార్డో ఓటర్ కార్డో ఇంటికో కార్డో ఏ కార్డు ఉన్నా సరే ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అది ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పిల్లలు లేదు, పుట్టినోళ్ళు లేదు. వాడు పుట్టి బయటకు వచ్చి రాకముందు 2 లక్షల అప్పుతోడు పుడుతున్నాడండి. 2 లక్షల అప్పుతోడు పుడుతున్నాడు. ఇది వీళ్ళు చేసే పని అంటే ఇక్కడ అసలు సరే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేదండి. ఆ చుట్టూ తుండేటువంటి సలహాదారులు ఏం చేయాలి? వాళ్ళు వాళ్ళకి 140 కోట్లు అంటే మనం బాగుంటుంది కానీ బైట్స్ ఉన్నాయి సార్. 2 బైట్స్ వేయండి. బైట్స్ ప్లీజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి ఆ పత్రాలన్నీ కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎప్పుడైనా మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నామని అడుగుతున్నా. ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో? మీ ఇంటి పెద్దనా ఆయన? మీ తండ్రికి వారసుడా ఆయన? మీ తాతకు వారసుడా ఆయన? తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది. కొత్త చట్టం చేస్తున్నాడు. జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు. అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ టైటిలింగ్ గ్రాబింగ్ యాక్ట్ అండి. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, అది గమనించాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సర్వ హక్కులు కల్పిస్తారంట, సర్వ హక్కులు భూ యజమానికి. ఇప్పుడు నా భూమి హద్దులు నాకు తెలుసు, నా భూమి నా దగ్గరే ఉంది, నా పాస్బుక్లు పెట్టి నేను లోన్ తీసుకుంటాను, నా పాస్బుక్లు పెట్టి నేను ఎవరిని అమ్మకాలనుకున్నప్పుడు అమ్ముతాను, వాళ్ళు కొనుక్కుంటారు. అంతేగాని ఇప్పుడు అక్కడ కొత్తగా పెట్టిన వివాదం ఏముంది? ఎక్కడన్నా ఎవరిదన్నా వివాదం కాంట్రవర్సీ ఉంటే ఎక్కడ 100లో ఒకరిది ఉండిద్ది. ఇప్పుడు అట్లాంటిది ఏం చేశారు? ఇప్పుడు ఈయన మొత్తాన్ని వివాదం అట, అందరి భూములు వివాదం అట, ఆ భూములకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఈయన సర్వ హక్కులు కల్పిస్తారంట. ఎవరు సర్వ హక్కులు కల్పించేది? సర్వ హక్కులు కల్పించు, మరి దాని మీద మీ ఫోటో ఎందుకు? పాస్బుక్ల మీద మీ ఫోటో ఏందండి అసలు? ఎవరో మన తాతల నుంచి కష్టార్జితం. అసలు ఎవరిదని కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాని మీద వేసుకోమన్నాడు ఆయన ఫోటోలు. ఆయన ఒక సెంటు ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు దాని మీద వేసుకోవచ్చు. సొంత చెల్లెలకు నువ్వు డబ్బులు ఆస్తులు పంచలేదని గొడవ చేస్తావంటే ఆమె గొడవ పక్కన పెట్టి నువ్వు వచ్చి జనానికి సంబంధించినటువంటి వాటి ఆస్తుల మీద నువ్వు ఫోటోలు వేసుకుంటారంటే ఎట్లా? ఎక్కడ నమ్మకం కుదిరిద్ది? సరే సురేష్ గారు వంశీ గారు ఏందండి మొత్తానికి? వంశీ గారు, ఇందులో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇంకేంది చెప్పండి. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కేంద్రం చట్టం ఏది ఎన్డీఏ వాళ్ళు సూచించారంటారు. నీతి ఆయోగ్ వాళ్ళు ఏంటంటే ఒక మోడల్ యాక్ట్ని తయారు చేశారు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ల్యాండ్కు సంబంధించి ఒక యాక్ట్ తయారు చేశారు, కానీ ఏ రాష్ట్రంలో కూడా దాని అమలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్కి చట్టం తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ఒక చాలా దొంగ దెబ్బతీశారు వంశీ గారు. ఇప్పటి వరకు బయటికి రాని విషయం ఏంటంటే 2019లో ముందు ఒక బిల్ తెచ్చారు. సో 2019లో బిల్ తెచ్చినప్పుడు మీరు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా సరే సర్వాకులు కల్పిస్తామా, ఏం చేస్తామని చెప్పారు. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ అన్నారు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్, అంటే సివిల్ కోర్ట్స్కి వెళ్ళే అధికారం తీసేశారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్ అన్నారు వంశీ గారు. ఇక్కడ దాంట్లో ఏం చెప్పారంటే జ్యుడిషియల్ ఆఫీసర్, జిల్లా జడ్జి ఆ స్థాయి అధికారి, అంటే కొంచెం జ్యుడిషియల్గా పరిజ్ఞానం ఉండి, ఇప్పుడు కోర్టుల కంటే వెళ్ళొద్దని చెప్పి నిషేధం ఉంది కాబట్టి దీంట్లో ఈ చట్టంలో ఉంటుంది కాబట్టి, సో జ్యుడిషియల్ పరిజ్ఞానం కలిగిన అధికారికి అయితే కొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయనతో పాటు ఇంకా ముగ్గురిని వేయడానికి అవకాశం ఉండి ఇచ్చారు. అయితే ఆ చట్టాన్ని, ఆ బిల్లుని ఉపసంహరించుకున్నారు వంశీ గారు. అసలు విషయం ఆ బిల్లుని ఉపసంహరించుకొని దొడ్డిదారిన ఇంకొక అంశం తీసుకొచ్చారు. ఇంకో అంశం ఏంటంటే, సో ఇప్పుడు ఈ జడ్జి అంటే జ్యుడిషియరీని నియామకం అని తీసేసి ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని అప్పిలేట్ ఆఫీసర్ ఉంటారని చెప్పారు. అంటే మొత్తం మీద యాక్ట్ డిఫీట్ చేసి మనం ఏం చెప్తే అది దానికి అనుగుణంగా పట్టాలు ఇచ్చినట్టు దానికి ఇచ్చేటట్టుగా ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినట్టుగా. సో ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి అలాంటి దానికి అనుగుణంగా ఈ యాక్ట్ని అసలు మార్చేసి కొత్త యాక్ట్ కింద పాత యాక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా ప్రజల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంది వంశీ గారు. సరే, ఓకే అండి సురేష్ గారు. అక్కడ ఢిల్లీలో ఎవరో తలకమాసిన వాళ్ళు బావిలో దూకండి అని చెప్తారు, వీళ్ళు దూకుతారా ఎన్ని? మామూలుగా వాళ్ళు అక్కడ పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోమని చెప్పారా అండి వాళ్ళు? వీళ్ళు ఎందుకు వేయించుకున్నారు? అదురాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారు? ఫోటోలు పెట్టుకొని అదురాళ్ళు వేయించుకుంటారు, ఫోటోలు పెట్టుకొని. ఇది రాళ్ళ మీద కూడా, రాళ్ళ మీద, రప్పల మీద, ఆకుల మీద, చెట్ల మీద, గొడ్డల మీద, కత్తుల మీద, చివరికి గ్లాసుల మీద, పార్టీల మీద, సింబళ్ళ మీద, పుస్తకాల మీద, పెన్నుల మీద, చివరికి ప్యాడ్లు ఉంటాయి ఆ ప్యాడ్ల మీద, షూస్ మీద, బ్యాగుల మీద, టైల మీద, బెల్టుల మీద, లేసుల మీద, ఇంకేం దొరకలేదు అన్నట్టు ఆ సాక్సులకు వాటి మీద, ఇంకా ఇంకేం దొరకలేదు ఇంకా వేసుకోవడానికి. ఏమి ఇదండి బాబు పిచ్చి. రైతులు సరే ఏం మాట్లాడారు? బైట్స్ ప్లీజ్. ఇది చాలా దారుణం అండి. ఇది భూ హక్కు చట్టం కాదు, ఇది భూ రక్ష చట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూర్ఖత్వపు ఆలోచన. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవడండి అసలు? నా తాతాస్తికి మా నానాస్తికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాను ఎవడో ఈ జగన్మోహన్ రెడ్డి. నా బొమ్మ ఉండాలి, నా నాన్న బొమ్మ ఉండాలి, లేకపోతే ప్రభుత్వ బొమ్మ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత ఏమన్నా ఇచ్చాడా నాకు ఆస్తి? పట్టణాల్లో విలువైన ఆస్తులన్నీ రీసర్వే పేరుతో మొత్తం మీద ఈ యాక్ట్లో తీసుకొచ్చి అవన్నీ కూడా వైసీపీ నాయకులకి తీసుకొచ్చి అమ్ముకుంటానికి పన్నాగం ఇది. మా కుటుంబ సభ్యుల పుస్తకం ఈవిడి పేరు రావాలి, ఈవిడి పేరు రాకుండా ఈయన పేరు ఏంటంటే
ఈయనెవరు అసలు ఈవిడ స్థిరాస్తికి ఈయనెవరని. ఇదిగో ఇది పెట్టాలా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో, ఇది పైన పెట్టాలి. ఇది పైన పెట్టి ముఖ్యమంత్రి ఎవరండి ఈ 5 ఏళ్ళకి వెళ్ళిపోయి మళ్ళీ 25 ఏళ్ళ దాకా కనపడ్డా ఈయంత పని ఏంటి? ఇది చూడండి, ఇదేంటండి ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ పాంప్లెటా పాస్బుక్కా? కానీ ఈ భూములకు వచ్చేసరికి రాళ్ల మీద పేరేసి, పట్టాదారు పాస్ పుస్తకాల మీద పేరేసి, ఈ హక్కు మందా వాళ్ళదా అనే దాంట్లో మా తాత తండ్రులు వారసులుగా మేమున్నాం, కానీ మా తాత తండ్రులకి వీళ్ళు వారసులు కాదు అని మనం తెలుసుకోవాలా. కోర్టుకెళ్ళి డిఎన్ఏలు పరీక్షలు కావాలా? అవసరంలా. కానీ దీంట్లో లోపభూయిష్టం ఎక్కడంటే, స్వాతంత్రం వచ్చినటువంటి 77 సంవత్సరాల తర్వాత కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నామని, 100 సంవత్సరాల నాడు ఈ భూమి సర్వే జరిగింది, మళ్ళీ జరగలేదు కాబట్టి మీకు మేలు చేస్తున్నామని మభ్యపెట్టి, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆ వ్యక్తి పేరు మీద మిగులు భూములు ఉన్నాయో, వీటన్నింటినీ కూడా 22A అనేది ఇంతకుముందు ఏ విధంగా అయితే చూపించుకునేవాళ్ళు ప్రభుత్వ భూమి కింద చూపించి, ఈ భూ చట్టం కేవలం జగన్మోహన్ రెడ్డి తను ఇడుపులపాయలు అక్రమంగా సంపాదించినటువంటి ప్రభుత్వ భూమి 6000 ఎకరాలను మరియు తన వైసీపీ పార్టీ నాయకులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి తీసుకొచ్చినటువంటి చట్టం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క భూమి ఉన్నటువంటి హక్కుదారుడికి కానీ సంబంధించినటువంటి చట్టం కానే కాదు. కేవలం తన అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి 6000 ఎకరాలను మామూలు ఈ భూమిగా, మంచి భూమిగా, ప్రభుత్వ భూమిగా. ఓకే సురేష్ గారు, రైట్ అండి. ఓకే, ఇది మొత్తానికి జనానికి ఎంత క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒకటేందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలండి. ఎవరైతే ఈ భూములు ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లేసి గెలిస్తే గనక మొత్తానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్ఫెక్ట్గా పనిచేసి, ఇప్పుడు పాస్బుక్ల మీద ఎట్లయితే ఫోటోలు వచ్చినాయో ఖచ్చితంగా ల్యాండ్ భూములు కూడా ఆ రకంగా వాళ్ళ వైపుకి వెళ్ళిపోతాయి. ఇంక వీళ్ళ చేతిలో భూమి కాదు, వీళ్ళ చేతిలో బుక్కు ఉండదు. ఇక చివరికి చేతిలో చెప్ప ఒకటి తీసుకుని టకా మంది తిరగాల్సిందే. కానీ అట్లా పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు పెట్టినప్పుడే తినే పరిస్థితి. ఇంకంతే, ఇంకా ఎప్పుడైనా సంక్షేమం కింద ఏదైనా చేస్తే అది తెచ్చుకొని, ఆ బియ్యం తెచ్చుకొని కూర్చొని కానీ పెట్టుకొని ఇది చేయాల్సిందే. కానీ పొలం లేదు, ఇక భూమి లేదు, ఇంకేముంటుంది ఈ రకంగా అయితే? దానికంటే సర్వ హక్కులు కల్పిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. సర్వ హక్కులు కల్పించేది ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ మన హక్కులు అనుభవిస్తున్నాం కదా. మనం కొత్తగా కల్పించేది మనకేదో డౌట్ ఉంటే ఎంఆర్ ఆఫీస్లో సర్వే చెబితే కరెక్ట్గా సర్వే కొలతలు వేపిస్తే సరిపోయింది. అంతేగాని దానికి హక్కులు కల్పించేది. భూసార పరీక్షలు చేపించి దాంట్లో మొత్తం సారాంగా నేను పింపినట్టు వద్దులేండి బాబు. ఇంక ఇప్పుడు ఎందుకు దాని గురించి? జనానికి ఉండాలండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి. ప్రజలు కొంచెం అర్థం చేసుకొని ఇట్లాంటి విషయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి లోతుగా చూసుకోవాలి. రైతులు రేపొద్దున నష్టం జరిగిన తర్వాత ఎట్లా? అంత అమాయకత్వంగా ఉండకూడదు. సరే, కొంతమంది అంటే కొంత ఆలోచిస్తున్నారు, కొంతమంది ఇంకా అమాయకత్వంతో ఉంటున్నారు. ఏందండి ఆ ఫోటోల మీద బొమ్మలేదండి బాబు, అసలు పాస్బుక్ల మీద బొమ్మలేదంట. మనం గతంలో ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పాం, ప్రజలు ఆ రోజు తిరగబడితే ఇది ఉండేది కాదు. మనం చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పని. ఆ రోజు ఆయన తీపిచ్చాల్సింది, ఆయన ఆంధ్ర కంటిన్యూ చేయించాడు ప్రతి బుక్ మీద. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఎలక్షన్లు వచ్చిన దోలు తీర్చేదని సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పాలి? సరే, నెక్స్ట్